శ్రీమద్ భగవద్గీత పంచమోధ్యాయం కర్మ సన్యాస యోగం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ పంచమోధ్యాయః కర్మ సన్యాస యోగః. అర్జునోవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్ఛ్రేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు అన్నాడు, కృష్ణ, ఒకసారి కర్మ సన్యాసాన్ని మరొకసారి కర్మయోగాన్ని పొగుడుతున్నావు. ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో దానిని నాకు చెప్పు. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతి. శ్రీ భగవానుడన్నాడు, కర్మ సన్యాసము కర్మయోగము రెండు కూడా ఉత్తమమైనవి, ఆనందానికి తీసుకువెళ్తాయి. అయితే ఈ రెంటిలో కర్మయోగం కర్మ సన్యాసం కంటే ఎక్కువైనది. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్బంధో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతి. ఎవరైతే ద్వేషించకుండా కాంక్షించకుండా ఉంటారో అతడే నిత్య సన్యాసి అని తెలుసుకో. ఓ మహాబాహు, ద్వంద్వాలు లేనివాడే బంధాల నుండి తేలికగా విడుదల పొందుతాడు. సాంఖ్యయోగో బృహద్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్తి తత్సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. పసివారు మాత్రమే సాంఖ్యము యోగము వేరు వేరు అని అంటారు, విద్వాంసులు అనరు. ఎవరైతే ఒక దానిలో సరిగ్గా నిలబడ్డారో అతడికి రెండింటి ఫలం దొరుకుతుంది. యత్సాంఖ్యే ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సాంఖ్యుల చేత ఏ స్థానం పొందబడుతుందో ఆ స్థానమే యోగుడి చేత పొందబడుతుంది. కర్మయోగాన్ని సాంఖ్యయోగాన్ని ఒకటిగా ఎవరు చూస్తారో వాళ్ళే నిజమైన దృష్టి కలిగిన వాళ్ళు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్నుమయో గతః యోగయుక్తో మునిబ్రహ్మ నచిరేణాధిగచ్చతి. ఓ మహాబాహో, కర్మయోగం చేయని వాళ్లకు కర్మ సన్యాసాన్ని సాధించడం కష్టం. కర్మయోగంతో కూడిన మానవుడు త్వరలోనే తేలికగా బ్రహ్మమును చేరుకుంటాడు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మబోధాత్మా కుర్వన్నపి న లిప్యతే. కర్మయోగంతో కూడుకొని విశుద్ధమైన బుద్ధితో మనస్సును ఇంద్రియాలను జయించి అన్ని ప్రాణులలోని ఆత్మను తన ఆత్మగా తెలుసుకున్నవాడు కర్మను చేసిన బంధంలో చిక్కుకోడు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తద్భవేత్ పశ్యన్ శృణ్వన్ సృజన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. పరమ సత్యాన్ని ఎరిగిన యోగయుక్తుడు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, స్పృశిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పడుకున్నప్పుడు, ప్రపలన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, వదిలేస్తున్నప్పుడు, పట్టుకున్నప్పుడు, కనురెప్పలు తెరుస్తూ మూసుకున్నప్పుడు ఇంద్రియాలు విషయాలలో సంచరిస్తున్నాయని తాను ఏమీ చేయటం లేదని భావిస్తాడు. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస. ఎవరైతే నీటిలో ఉన్న తామరాకు ఎలా నీటి వల్ల తాకబడదో అలాగే
పనులని బ్రహ్మములకు అర్పించి సంఘభావాన్ని వదిలి పనిచేస్తారో అట్టివాడు పాపం చేత తాకపడడు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మ శుద్ధయే. యోగులు తమ అంతఃకరణ శుద్ధి కోసం సంఘభావాన్ని వదిలి కేవలం శరీర మనోబుద్ధి ఇంద్రియాలతో మాత్రమే కర్మలు చేస్తారు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే శక్తో నిబధ్యతే. యోగయుక్తుడైన వాడు కర్మఫలాన్ని వదిలిపెట్టి శాశ్వతమైన శాంతిని పొందుతాడు. యోగి కానివాడు కోరికల కారణంగా కర్మఫలానికి అతుక్కుపోయి బంధింపబడతాడు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురీ దేహి నైవ కుర్వన్న కారయన్. మానసికంగా అన్ని కర్మలని సన్యసించి పూర్తిగా తనను తాను స్వాధీనంలో ఉంచుకున్న దేహదారి 9 ద్వారాల పురంలో తాను ఏమి చేయకుండా ఎవరి చేత చేయించకుండా సుఖంగా ఉంటాడు. నకర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. భగవంతుడు కర్తృత్వాన్ని కానీ కర్మలను కానీ సృజించటం లేదు. కర్మఫలాలతో సంయోగాన్ని కానీ ఆయన చేయడు. ప్రకృతి ఆ ప్రకారంగా వ్యవహరిస్తుంది. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భగవంతుడు పాపాలను కానీ పుణ్యాలను కానీ స్వీకరించడు. జ్ఞానం అజ్ఞానం చేత కప్పబడిపోతుంది. అందుచేత ప్రాణులు భ్రాంతులవుతారు. జ్ఞానేన తు తజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవరిలో అయితే సమగ్రమైన జ్ఞానం ద్వారా అజ్ఞానం నాశనం చేయబడిందో వారిలో ఆ పరమాత్మ జ్ఞానము సూర్యుని వలె ప్రకాశింపబడుతుంది. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చన్త్యః పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. ఆత్మలోనే బుద్ధిని నిలిపి ఆత్మభావంతో మనసుని నింపి ఆత్మని అంతిమ లక్ష్యంగా పెట్టుకుని ఆత్మాభ్యాసం చేసేవారు పాపములు నశింపచేయబడిన వారై తిరిగి రాని జన్మరహిత స్థితిని పొందుతారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. మహాత్ములు విద్యా వినయాలతో కూడిన బ్రాహ్మణునిలో గోవులో ఏనుగులో కుక్కలో కుక్క మాంసాన్ని వండుకొని తిని చండాలునిలో కూడా పండితుడు సమానతత్వాన్ని చూస్తారు. ఇహైవ తైచిత స్వర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమబ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఎవరి మనస్సు సామ్య స్థితిలో నిలిచి ఉంటుందో వారు శరీరంలో ఉండగానే సంసారాన్ని జయిస్తారు. నిర్దోషమైన బ్రహ్మము అన్నిటా సమంగా ఉన్నందున వాళ్ళు కూడా బ్రహ్మంలోనే నిలిచి ఉంటారు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విచేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిర్ప్రసమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. స్థిరమైన బుద్ధితో భ్రాంతి రహితుడై బ్రహ్మతత్వంలో నిలిచి ఉన్న బ్రహ్మజ్ఞాని ప్రియమైనది లభించినప్పుడు సంతోషించడు, అప్రియమైనది లభించినప్పుడు ఉద్వేగాన్ని పొందడు. బాహ్య స్పర్శే స్వసక్తాత్మ విందంత్యాత్మని యత్సుఖం
సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. బాహ్య స్పర్శలతో తగులుకోనివాడు ఆత్మలో ఉండే సుఖాన్ని పొందుతాడు. బ్రహ్మతత్వానుసంధానంలో నిలిచిన ఆ యోగి అనంతమైన ఆనందాన్ని పొందుతారు. ఏ హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. కుంతి కుమార, బాహ్య విషయాల స్పర్శల వల్ల జనించే భోగాలన్నీ దుఃఖానికి మూలమే. ఆది అంతములతో కూడుకున్న ఆ క్షణిక సుఖాలలో వివేకవంతుడు రమించడు. శక్నోతిహైవ యస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరః. ఎవరైతే ఈ శరీరంలో ఉండగానే కామక్రోధాల నుండి పుట్టిన ప్రేరణని తట్టుకోవడానికి సమర్థవంతుడవుతాడో అతడే యోగి, అతడే సుఖవంతుడవుతాడు. యోంత సుఖోంతరారామః తథాంతజ్యోతిరేవ యః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఎవరైతే తన లోపలే సుఖాన్ని పొందుతూ తనలో తాను ఆనందిస్తూ తనలోని జ్ఞాన జ్యోతిని నిలుపుకున్న యోగి బ్రహ్మస్వరూపుడే మోక్షాన్ని పొందుతాడు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః చిన్నద్వైతాయతాత్మానః సర్వభూతహితే రతాః. కల్మషాలు నశించి భేదభావం తొలగిపోయి మనస్సును నిగ్రహించి అన్ని ప్రాణుల హితాన్ని కోరే ఋషులు బ్రహ్మ నిర్వాణాన్ని మోక్షాన్ని పొందుతారు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అవిదో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధాల నుండి విడివడి మనస్సును జయించి ఆత్మస్వరూపాన్ని ఎరిగిన యతులకు బ్రహ్మ నిర్వాణ స్థితి అంతటా ఉంటుంది. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానో సమో కృత్వా నాసాభ్యాంతరచారిణో. బాహ్య స్పర్శలన్నిటినీ అరికట్టి దృష్టిని భృక్టి మీద నిలిపి నాసికలో సంచరించే ప్రాణాపానానికి సమానం చేసి యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధః యసదా ముక్త ఏవ సః. ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి మోక్షమే తన అంతిమ లక్ష్యంగా పెట్టుకుని కోరికలను భయమును కోపాన్ని వదిలిన ఋషి ఎప్పుడూ ముక్తుడే. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. యజ్ఞాలకి తపస్సులకి భోక్తగా, అన్ని లోకాలకి ప్రభువుగా, అన్ని ప్రాణుల హితాన్ని కోరేవానిగా నన్ను తెలుసుకున్నవాడు శాంతిని పొందుతాడు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోధ్యాయః సంపూర్ణం. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.